ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఇలా అతిశయపడాల్సిన అవసరం చాలా ఉంది. అది దేవుని బట్టి అతిశయపడాల్సిన అవసరం ఉంది. పాత నిబంధన గ్రంథంలో దెబోరాకి ముందు చూసినట్లయితే ఆ సమయంలో కనానీయులు చాలా ఇశ్రాయేలీలను ఇబ్బంది పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. 20 సంవత్సరాలు వారిని బహుశ్రమ పెడుతున్నట్టుగా చూస్తున్నాం. వారి రథములు బట్టి, వారి గుర్రములు బట్టి, వారికి ఉన్న ప్రతి సంపదను బట్టి ఇశ్రాయేలీలను చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా, వారి శ్రమ పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ శ్రమలో వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. వారు పాపము చేయబట్టి దూరమయ్యారు. దేవుని కాపుదల వారికి దూరమైంది. ఎప్పుడైతే వారు దేవుని తెలుసుకున్నారో దేవుని కాపుదల తిరిగి వారికి కనపడటం జరిగింది. అప్పుడే దెబోరా దేవుడు లేవనెత్తాడు. దెబోరా వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకని దేశం నెమ్మదిగా ఉంది? దెబోరా పాలనలో తిరిగి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందరికీ పాటించేటట్టుగా తను ప్రయత్నం చేసింది. ధర్మశాస్త్రాన్ని ఆచరించి వారికి న్యాయం చెప్తుంది, వారికి నీతికి చెప్తుంది, వారికి ధైర్యం కలిగి పరిపాలన అందిస్తుంది. ఇదంతా కూడా తను ధర్మశాస్త్రాన్ని చాలా బలంగా జనులందరికీ చాటించినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే వారు ధర్మశాస్త్రాన్ని పాటించారో 40 సంవత్సరాలు దేశం సుభిక్షంగా నెమ్మదిగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి దేవుణ్ణి ఆచరించినప్పుడు, దేవునితో మనం ఉన్నప్పుడు దేవుని కాపుదల మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నిన్ను కలిగి, నీ వాక్యాన్ని కలిగి మేము మా చుట్టూ నెమ్మదిని మేము విస్తరించుకునే భాగ్యం దయచేయండి. నీతో మాత్రమే మాకు నెమ్మది దొరుకుతుంది కనుక మా ప్రతి బాధలో నుంచి, మా ప్రతి వేదన, మా ప్రతి సమస్యలో కూడా నీ వాక్యాన్ని అనుసరించి మేము సమాధానం పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ దినమే ఇప్పుడే మా అందరికి కూడా అటువంటి సమాధానం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.